నమస్తే, నేను షాహీనా. వెల్కమ్ టు GS5 టీవీ. క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జ్ దశరథ రామయ్య మరియు జూనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ కుమార్ అన్నారు. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం చేవెళ్లలో వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 14 జట్లు పోటీ పడగా అందులో సైబరాబాద్ పోలీస్ జట్టు విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో దేవుని ఎర్రవల్లి జట్టు, తృతీయ స్థానంలో ఆలూరు జట్లు నిలిచాయి. క్రీడాకారులకు న్యాయమూర్తుల చేతుల మీదుగా జ్ఞాపికలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యువత డ్రగ్స్ కి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని, అలాంటి ఆలోచనలు రాకుండా ఖాళీ సమయాన్ని క్రీడల కోసం ఉపయోగించుకోవడం ద్వారా చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చు అని సూచించారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు భూపాల్ శ్రీధర్, రమేష్ నాయుడు, ఎస్ఐలు శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయులు పరమేశ్వర్, కోచ్లు మరియు క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నపిల్లలు స్కూల్స్ దగ్గర కూడా అమ్ముతున్నారు చాక్లెట్స్, పిపర్మెంట్స్ అలాంటివి కూడా వచ్చేసాయి. సో ఇలాంటివి మీ నా దృష్టికి వస్తే పోలీస్ వాళ్ళకి సత్వరం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ డ్యూటీనే కాకుండా సొసైటీని బెటర్ ప్లేస్గా తీర్చిదిద్దేందుకు మీ అంతు తోడ్పాటు ఇవ్వాలి. సో ఐ థ్యాంక్ అండ్ ఐ కంగ్రాచులేట్ విన్నర్స్ అండ్ ఎవ్రీ ప్లేయర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ టోర్నమెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంతారం యూత్ క్లబ్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. షార్ట్ పీరియడ్లోనే నేను చెప్పగానే ఇమీడియట్గా మన టీమ్స్తో కోఆర్డినేట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పర్సనల్గా టైం దరిదాపుగా పిల్లోడు ఒక టీం తీసుకొని పొద్దున సాయంత్రం కంటిన్యూగా నాతో టచ్లో ఉండి చాలా కోఆర్డినేట్ చేసిండ్రు. అందరికీ ఆయన ఎఫర్ట్ అనేది కనిపించలేదు, బట్ ఐ నో వాట్ అమౌంట్ ఆఫ్ పెయిన్ ఈ అండ్ హిస్ టీమ్ హ్యాడ్ టేకెన్. అందరికీ మనవి ఆయన్ని ఎఫర్ట్స్ని అనేది అది చేసుకుంటూ అందరూ కరతాళతో ఆయనను ఆయన టీంని అభినందించాలని మరోసారి కోరుతున్నా.